హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్సాపురం గరుడు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అనమాట. నేను తినే బ్రేక్ఫాస్ట్ ఎగ్స్, బాదం పప్పులు, ఇది కుబుజి అంటారు అనమాట. ఈ ప్యాకెట్లో 6 కుబుజీలు ఉంటాయి. ఇది వచ్చి 50 పీసులు అనమాట. ఇవన్నీ కోటీలు ఇస్తారేమో అనుకుంటున్నారు, ఇవన్నీ మనమే కొని తెచ్చుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అయితే కొంతమంది ఇంట్లో కుబుజీలు ఇస్తారు, కొంతమంది టిఫిన్ చేసేస్తారు. మనకైతే అటువంటివి ఉండవు అనమాట. మనం ఇవన్నీ మనకి మేము కొని తెచ్చుకోవాలి. ఎగ్స్ కానీ ఈ కుబుజీలు ఇవన్నీ మనమే కొని తెచ్చుకోవాలన్నమాట. ఈ కుబుజీలు అంటారు వీటిని. కోయిటి వాళ్ళు ఎక్కువగా తినే బ్రేక్ఫాస్ట్ ఇది అంటారు అనమాట. కోయిటి వాళ్ళు కూడా కుబుజీలు అంటారు వాటిని. మన ఇంటికి చపాతీలు అలాగో ఇక్కడ అలా కుబుజీలు అనమాట. ఇదేమో తేనె హనీ వేసుకుని కుబుజీలు వేసుకుని తినేటివి. ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. మా బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది. ఇలా లైట్గా చిమ్ముకోవాలన్నమాట. అలా ఇదే బ్రేక్ఫాస్ట్. కొన్ని ఇంట్లో కోయిటోళ్ళు కూడా ఎవరెవరో టిఫిన్ అన్నీ మనమే కొని తెచ్చుకోవాలి. కొత్తగా వచ్చే వాళ్ళు ఆలోచించి కూడా రండి. ఇలా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్. మన టిఫిన్ దొరకదా బ్రో అంటే బయట టిఫిన్ దొరుకుతాయి, కాకపోతే డబ్బులు అవుతాయి అనమాట. ఉల్లి దోశ, మిరపట్టు ఇవన్నీ దొరుకుతాయి, కాకపోతే మన దగ్గర డబ్బులు ఉండాలి. ఒక ప్లేట్ వచ్చి రూపాయి తిన్నారనమాట. మన ఇండియా అమౌంట్ 75 రూపాయలు అవుతుంది. డైలీ 75 రూపాయలు అంటే ఇంకా మన జీతం సరిపోతుంది. అందుకని ఇంకా ఇటువంటి తెచ్చుకుంటూ ఉంటాం మేము. ఎగ్స్ ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ బాదం పప్పులు, కుబుజు సరిపోతుంది. ఇంకా మనకి ఈ 2 కుబుజీలు తిన్నామంటే మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం 2:30, 3 అయినా 4 అయినా కడుపులో ఉంటాయి అన్నమాట. అలా ఉంటుంది. ఏమి తినకపోతే ఆకలి హెడ్ కదా, అలా ఉంటుంది అనమాట కోయిట్లో. ఈ ఎగ్స్ వచ్చి కాటన్కి వచ్చి 30 ఉంటాయి ఎగ్స్. ఇది వచ్చి రూపాయి అనమాట. ఒక ఎగ్ వచ్చి 10 రూపీస్ పడ్డది. మన ఇండియాలో ఎగ్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన ఇండియాలో ఎగ్ రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి అందరూ. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.